ఇది రెఫరెండం నేను ముందు నుంచే కాదని మీడియా ప్రెస్లో కూడా చెప్పాను. ఇది రెఫరెండంగా ఉంటుంది. అది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత ఈ ఎంఐఎం పార్టీ సహకరించింది. ఎంఐఎం సంబంధించినటువంటి మరి అలా మంచి బలం ఉండాలి. ఎందుకంటే సుమారు 4 లక్షల ఓట్లలో 1,49,000 రేట్లు 1,49,000 ఓట్లు వాళ్ళని మిగతా ఇతర సామాజిక వర్గాలకు ఉంది. కాబట్టి ఆ దృక్పథంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి విధంగా పూర్తిగా ఆయన రాజకీయమైనటువంటి ప్రయత్నం చేశారు. ఆయన అదేవిధంగా కొన్ని కోట్లాది రూపాయలు 2 పార్టీలు ఎలక్షన్ కమిషన్ కాంప్లీట్ చేయబోతున్నారు. ఎలక్షన్ కమిషన్ అక్కడ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్కి ఏ రకమైనటువంటి సహకారం అందించలేదు. అక్కడ పూర్తిగా వరకు పోలింగ్ ఎత్తుంటే పోలింగ్ బూత్ ముందే పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు పంచినటువంటి పరిస్థితి 2 పార్టీలు కలిశాయి. కాబట్టి ఇది ఏమాత్రం రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి లేకుండా అందరూ కూడా మరి ఈ యొక్క సామాజిక సంస్థలు కానీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ పూర్తిగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే రానున్న రోజుల్లో మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఎంఐఎం పార్టీ మద్దతుతో గెలిచారు. ప్రభుత్వ అనుకూల ఓటు అనుకోలేదు. ప్రభుత్వం ఏమైనా చేస్తే కదా అనుకూలం ఉండడానికి. రేవంత్ రెడ్డి ఏం చేసినాయని ఓటేయాలా? రేవంత్ రెడ్డి ఏం సాధించాడని ఓటేయాలా? రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలో ఏది అమలు చేసినా ఓటేయాలా? జూబ్లీహిల్స్ మెరుగుపరిచారని ఓటేయాలా? జూబ్లీహిల్స్లో డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేసిన ఓటేయాలా? కాబట్టి ప్రభుత్వానికి మెరుగైనటువంటిది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ యొక్క సపోర్ట్ కారణంగా గెలిచాడు. డబ్బులు పంపిణీ చేయడం కారణంగా గెలిచాడు. హైదరాబాద్ పరిధిలో ఎక్కడ కాంగ్రెస్ జిహెచ్ఎంసీ లాస్ట్ ఎలక్షన్ చూశారు కదా, అనేక సీట్లలో డిపాజిట్ మొత్తం 150 సీట్లలో 2 సీట్లు వచ్చింది. కాబట్టి ఎన్నికలు కూడా ఇది శాశ్వతంగా అన్ని రకాల మొన్న మనకు శాసనసభ ఎన్నికలు చూసాం. బీజేపీకి ఏమాత్రం లాభం జరగలేదు. 8 సీట్లు గెలిచాం 119లో. మళ్ళీ పార్లమెంట్కి వచ్చేసరికి మేము శాసనసభ ఎన్నికల ఫలితాలు ఇస్తే 4 నెలల తర్వాత 57 సీట్లలో బీజేపీ లీడ్ వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా ఏది శాశ్వతం కాదు. మొన్న జరిగినటువంటి 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము 8 సీట్లు గెలిచాము. మళ్ళీ 24కి వచ్చేసరికి 4-5 నెలల తర్వాత మనకు పూర్తి స్థాయిలో 57 సీట్లలో బీజేపీ లీడ్ వచ్చింది. 16 మజ్లిస్ తీసేస్తే 16 సీట్లలో 8 సీట్లు మేము గెలిచాము. కాబట్టి ఖచ్చితంగా ఆ తర్వాత జరిగినటువంటి మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. టీఆర్ఎస్ గెలవలేదు, బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ కూడా గెలవలేదు. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా 2కు 2 సీట్లు తెలంగాణలో 50% గ్రామాలలో ఉన్నటువంటి టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ ఓటేశారు. ఆ 2కు 2 సీట్లు బీజేపీ గెలిచింది. కాబట్టి ఈ ఎలక్షన్స్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఎలక్షన్స్. మాకు మొదటి నుంచి కూడా బలహీనంగా ఉన్నటువంటి ఏరియా. అక్కడ ఉన్నటువంటి అనేక సామాజిక పరిస్థితుల్లో మాకు ఏమాత్రం బలం లేదు. వచ్చిన ఓట్లపైన ఎన్ని ఓట్లని తెలియదు నాకు కూడా, ఎప్పటికీ తిరుగుతున్నది. మేము దీనికి సంబంధించి జూబ్లీలకు సంబంధించి తప్పకుండా మేము సమీక్ష చేసుకుంటాం. నేను కూడా తప్పకుండా దాన్ని సమీక్ష చేసుకుంటాం. రానున్న రోజుల్లో మెరుగైనటువంటి పరిస్థితుల కోసం తప్పకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. సార్, 10th క్లాస్ విద్యార్థుల కోసం మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు అనిపించింది? మీరు చాలా మంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు సంబంధించి వాళ్ళు 10th క్లాస్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో చాలామంది చివరికి వచ్చేసరికి పరీక్షలు కూడా రాయలేని పరిస్థితులు. నాకు మా జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది, మనం ఏదైనా చేస్తే బాగుంటుంది సార్, చాలామంది పిల్లలు ఆ యొక్క ఫీజు కూడా కట్టలేకపోతున్నారంటే నేను ఏమాత్రం ఆలోచన చేయకుండా మొత్తము నాకు సంబంధించినటువంటి శాలరీ అకౌంట్ నుంచి వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఉత్తరం రాసి ఆ యొక్క డబ్బంతా కూడా